ఏంటేసయ్యా, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. అసలు నా ప్రార్థన వినబడుతుందా? వింటున్నావా లేదా నువ్వు? నేను ఇంక ప్రార్థన చేయలేను. ప్రార్థించాలంటే విసుగొస్తుంది నాకు. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదని విసిగిపోతున్నావా? యేసయ్యా, నువ్వు మాట వినడం లేదని, ఆయన ఇష్టానికి అనుగుణంగా నడవనందుకు ఆయన ఎంత విసిగిపోవాలి? ప్రతిరోజు నీకు అవసరమైన ప్రతిదాన్ని నువ్వు అడగక మునిపే ఇచ్చే దేవుడు, నువ్వు అడిగింది ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? దానివలన నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో ముందే తెలిసిన యేసయ్య ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తున్నారని తెలుసా? తల్లిదండ్రుల విలువ తెలియకుండా పెరిగిన పిల్లలు వారి విలువ తెలియక ఎలా తిరగబడతారో అలాగే మేలులు పొంది మరిచి కృతజ్ఞత లేకుండా జీవించే నీ విషయంలో అలా జరుగుతుంది. ఆయన కీర్తి విషయమై మన ఎడల కార్యం చేయడానికి బిగబడతాడని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక దేని గురించి చింతపడక కృతజ్ఞతతో వినయము కలిగి ప్రార్థించు.